ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు 140కి పైగా మదపుటేనుగుల గుంపులతో తీవ్ర భయాందోళనలు ఉండేవి. కానీ అటవీశాఖ బాధ్యతలు చేపట్టగానే మానవ వన్యప్రాణి సంఘర్షణకు చరమగీతం పాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక ప్రభుత్వ సహాయంతో తెచ్చిన 4 కుంకి ఏనుగులతో అటవీ సరిహద్దుల్లో మానవ మరణాలు ఏకంగా 70% తగ్గాయి. ఏటా మరో 2 కుంకి ఏనుగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు 93 స్పందన వాహనాలు, 7 అంబులెన్స్లతో హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించి ఇప్పటికే 200 పైగా వన్యప్రాణులను సురక్షితంగా కాపాడారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా అటవీశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జైంట్ స్టెప్స్ పుస్తకాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. వన్యప్రాణులు, ప్రజలు కలిసి సురక్షితంగా జీవించడమే అసలైన విజయం అని చాటి చెప్పారు. దేశవ్యాప్తంగా 21,450 పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులు గీసిన చిత్రాల సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.